చెప్పే గుద్దవాకిల్దానా ఏడున్నర లంజోడక ఇంకేముంటా బేబీ ఇంట్లో ఉన్నా. ఇప్పుడు చూసిన ఆడవాళ్ళకి ఇంట్లో ఉంటావా? నేను వెళ్తున్నాను దెంకపోతే తెలుస్తుంది నీకు. అప్పుడు ఒట్టకాయలు పిసుకోవాలి ఇంట్లో ఉండి. లేదు బేబీ, టీవీలో ఆంటీ ఆరాటం అంకుల్ పోరాటం సినిమా చూస్తున్నా. లంజుడక ఎప్పుడు అయ్యే చూడు, మింగలేక మంగళవారం అన్నట్టు చెడ్డల కక్కునుడు తుడుచుకున్నాడు. మరి నాకు ఒక లవర్ ఉంది, దానికి మెసేజ్ అయినా కాలైనా చేసి మాట్లాడాలని తెలియదారా బాడకావు? పీక లవ్ చేసినావు నన్ను. నిన్ను లవ్ చేసుడేమో గానీ నువ్వు తిట్టిన ప్రతిసారి గుద్ద మూసుకొని నూడైతుంది. మా అయ్యవ కూడా గింతగానం తిట్టలే. ఇప్పుడే నన్ను నీ సిగంటికిలకు చుట్టుకొని తిప్పుతాను. ఇక పెళ్లి అయితే ఏమైనా ఉంటదా? ఇక ఓ బాడకావు, నేను పడ్డాను నీ వెనక, నువ్వే ఎరిలేసిన కుక్కలెక్క నా ముట్టి చుట్టూ తిరిగినావు. అద్దురా సుల్లిగా అంటే ఏం కాదు బేబీ, మన జోడు సూపర్ ఉంటది, మన ముట్టి సూపర్ గా ఉంటది అని ఫాల్తు గుద్ద మాటలు చెప్పి నన్ను నాగం చేసినావు. ఇక ప్రపంచంలో నువ్వే ఉన్నావు అందగత్య. చెప్పు, ఎందుకు ఫోన్ చేసినావు? రావు మా ఇంటికి, మా ఇంట్లో ఎవరు లేరు, గుడిసెలు గుద్దులాట అని ఆటాడదాం. డెంగే నేను రాను మీ ఇంటికి. నువ్వు ఇచ్చేది లేదు పిచ్చేది లేదు. మొన్న కూడా గిటాను అన్నావు. లేపుకొని వస్తే నాది పండే వరకు అన్ని పనులు చేయించుకొని దెంగే అన్నావు. అప్పుడు ఏదో అట్లా అయింది, కానీ ఇప్పుడైతే పక్క నువ్వు వస్తే నీకు ఏది కావాలంటే అది ఇస్తా. తీర తిన్న తర్వాత గారెలు చేదన్నట్టు నువ్వు ఇప్పుడు ఇట్లానే అంటావు. వచ్చినాక లంజ నాటకాలు ఆడతావు. నా బుచ్చి కదా, రారా ఆత్రం ఆపుకోలేకపోతున్నా. అబ్బా, నువ్వు అట్ట పిల్లవకే, తమ్ముడు చెడ్డీలనే కక్కుంటట్టు ఉన్నాడు. రా అంటే ఒప్పుకుంటా రాకు. మరి వచ్చేటప్పుడు 2 సమోసాలు, తిల్పసందులు, పానీపూరి, పప్పులు, 2 స్ప్రైట్లు పట్టుకొని రా. ఎందుకు ఆయన ముడ్ల కూర్చుకుంటావా? నేను తెస్తే పుక్కానికి దెంగి తిందామని కదా నీ ఉపాయం. ఏ బకరాగాడు దొరకలేదు కదా ఇయ్యాల. అయితే వట్ట కలిపిసుకుంటూ ఇంట్లో నుండి మరి ఏంది నువ్వు అత్తకు లేక ఆకు అడ్డం పెట్టుకుంటే కూడలిచ్చి కొత్త చీర అడిగినట్టు నాకే గతి లేదంటే ఎగ్ పప్పులు కర్రీపప్పులు అంటూ సో దెంగుతున్నావు. కర్రగారిది నీకంటే ఆ పిచ్చగాడు నయం. ఎప్పుడైనా ఏదైనా కొనిచ్చిన పాపాని ఓలేదు దొంగ మున్న కొడుకు. అనవసరంగా ఈ శాతగాని బాగా లవ్ చేసిన. ఎందుకు బతుకుతున్నావు మరి? ఏడైనా పోయి సాగుపో, ఎరిపోక రాంగ బుగ్గలతే. బుగ్గులు ఎందుకు బేబీ? ఫీల్ ఉండదు, ఏం కాకుండా నేను చూసుకుంటాను. ఏం చూస్తారో కర్రమూతి బాడకావు. చేతులు కాలు నాకు కాతులు పట్టుకుని ఏం లాభం? వచ్చి కావు మరి, నాకైతే కడుపు కావాలి. నీ కాయలు కోసి కారం పడతా బాడకావు. వస్తానేగా ఈ రోజంతా నీకు అరుపులే. నువ్వైతే రా, నువ్వు ఏ పాటి మొగుడు నేను చూస్తా. బేబీ నేను వచ్చిన. ఓ బాడకావు అరవకు, అసలే మా ఇంటి పక్కలు చాలా డేంజర్. ఇల్లు పెట్టినా ఎవడో ఏదో చేసిపోయినా నేను మొక్కలవును. దూరం దూరం పోతాను, రాయిగా స్టార్ట్ చేద్దాం. ఓ లంగ బాడకావు, ఆత్రం అవుతలేదా నీకు? మూత్రం వస్తే ఆపచ్చు కానీ ఆత్రం వస్తే ఆపలేం బేబీ, తొందరగా కానీ. అయ్యో నీ ఆత్రం పాడగాను, ఏమైనా చేస్తావా? నన్ను చూసి కాల్చుకుంటావా? అంత లేదు బేబీ, ఈ రోజు మొత్తం రచ్చరచ్చ చేయకుంటే నేను మొగనే కాదు. వచ్చినప్పుడు నువ్వు చూస్తానా? మాటలే కానీ చేతులేం లేవు మరి. ఏమైంది? ఎందుకు లేత్తలేదు? ఓ ముల్లిగా ఏమైంది? రావు. ఆగవే, నాకెందుకు లేత్తలేదు? తెంగిలంగడక ఏదో బాగా అర్పిస్తున్నావు, ఏదో అన్నావు, ఇప్పుడేమో లేత్తలేదు అంటాను. గుద్దలల్లి పెట్టుకొని ఇక్కడ నుంచి పీకు. ఏమో బేబీ, మస్తు చెమటలు పడతానే, నాతో అయితే లేదు. ఇక ఓ నల్లమూతి పడుకోవు, ప్యాంట్ చిప్పుకోలేదు, పచ్చిగా ఉన్నది, ఏంటది? ఏమో బేబీ, నాకేం అర్థం అయితే లేదు. నువ్వు ముట్టే వరకు అక్కడ తడిచిపోయింది. ముడతనే ఖర్చుకుంటే ఇక నువ్వేం చేస్తావురా? మొత్తం గట్టిలో ఖర్చుకున్నావు. నీ ఆత్రం పాడగాను, రోత పాడకవు, మొత్తం కంపు వాసన. నీ పిచ్చలు రోజు రోజు కడుక్కోవా నువ్వు? లేదు బేబీ, ఈ వారానికి ఒక్క రోజు స్నానం. సిగ్గులేదు ఇంకా చెప్పడానికి. పోయిగా ఆడ బాత్రూమ్ ఉంది, పోయి కడుక్కొని నా చీర కట్టుకొని ఇంటికి పో. నీ చీర ఎందుకు బేబీ? ఓ సొల్లిగా, నువ్వు మొక్కడివైతే నన్ను ఏమైనా చేయకపోతుండేవా? అందుకే నా చీర కట్టుకుని పో అంటాను. సారీ బేబీ, ఫస్ట్ టైం కదా, అందుకే నీ చేయి పడంగానే కారిపోయింది. సోది ముచ్చటి దెంగకిగా పీకిగా నువ్వు పోటేసి పొట్టు చేస్తావు అనుకుంటే నీ ప్యాంటుని కాల్చుకున్నావు. హాయ్ దోస్తులు, నేను మీ చింటూ. వీడియో వెళ్ళందుకు కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.